నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఫేజ్ 2 142 నియోజకవర్గాలకి బెంగాల్లో పోలింగ్ నడుస్తోంది. చాలా విచిత్రమైన ఘటనలు, సంఘటనలు ఫేజ్ 2లో బెంగాల్లో మనం చూస్తున్నాం. ముఖ్యంగా అందులో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో, 2024 లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లోనే ఉంటూ ఎలిజిబుల్ ఓటర్స్ వాళ్ళు ఓటు హక్కు కూడా వినియోగించుకోలేదు. వాళ్ళు మొట్టమొదటిసారి ఎన్నికల సంఘం ఇచ్చిన సెక్యూరిటీ ఇవన్నీ చూసి బయటకు వచ్చి ఓటేస్తున్నారు. స్వయంగా వాళ్ళు మీడియాతోనే మాట్లాడుతున్నారు. మనం ఎప్పుడు చూడలేదు బెంగాల్లో బయటకు వచ్చి ఎంత బహిరంగంగా మమతా బెనర్జీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఈ కలకత్తా, ముఖ్యంగా ఈ అర్బన్ ఏరియాస్లో ఓటర్స్ని. మహిళలంతా కూడా ఉదయం నుంచే బారులు తీరారు. ఎట్లాగైనా సరే ఈసారి ఓటు వినియోగించుకోవాలి, మమతా బెనర్జీని ఓడించాలన్న పట్టుదల అయితే ప్రతి మహిళా ఓటర్లో కనబడింది. ఉదయం 6:30-7 నుంచే పోలింగ్ బూతులన్నీ కూడా మహిళలతో, ఆ తర్వాత యువతతో నిండిపోయినాయి. యూత్ అయితే మాకు నిరుద్యోగ సమస్య బాగా ఉంది, ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇద్దాం అనే మాట యూత్లో కనబడుతోంది. మహిళల్లో సేఫ్టీ, సెక్యూరిటీ ఈ రెండు మమత మాకెప్పుడు ఇవ్వలేదు, ఒకసారి బీజేపీకి అవకాశం ఇద్దాం అనేది మహిళల్లో. సీనియర్ సిటిజన్స్ వీళ్ళందరూ కూడా ఈ తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళకి మామూలు ప్రతి నెల ఇచ్చి మాకు అయిపోయింది, ఇక ఈసారి మార్పు కోరుకుంటున్నాను వాళ్ళు చెప్పటము. రైతులు అన్ని సెక్టర్స్లో ప్రభుత్వ వ్యతిరేకత. ఫేజ్ 1లో మనం చూసాం 93% పోలింగ్ అయింది. ఫేజ్ 2లో నేను ఈ వీడియో చేస్తున్నప్పుడు 40% దాటింది. చూడాలి 85 నుంచి 90 మధ్యలో జరుగుతుందని అనుకుంటున్నారు. మనం వేచి చూడాలి. ఏదైనా గతంలో 2021లో జరిగిన పోలింగ్ పర్సంటేజ్ అయినా కూడా ఈసారి వేస్తుందంతా కూడా జెన్యూన్ ఎలిజిబుల్ ఓటర్స్. విచిత్రమైన సన్నివేశం మమతా బెనర్జీ 2016లో కానీ 21లో 24 ఎన్నికల్లో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం నుంచి ఎలక్షన్స్ ఎలా జరుగుతున్నాయి ఇవంతా కూడా ఆమె మానిటర్ చేసేవారు. మొట్టమొదటిసారి భవానీపూర్లో ఓటు హక్కు వినియోగించుకున్నాక బయటకు వచ్చి కూర్చొని ఆ మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ ఈవీఎం ట్యాంపరు లేదా సెంట్రల్ ఫోర్సెస్ అంతా కూడా బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు అని ఆమె చెప్పడం, మొహంలో ఎక్కడా చిరునవ్వు లేకపోవటం, అట్లాగే అక్కడ వచ్చిన హిందూ ఓటర్స్ని భయపెట్టేట్టు చూడడం, ఇదంతా కూడా మమత ఒక ప్యానిక్కి గురవుతోంది, ఓటమి ఒప్పుకుంటోందా అన్న అనుమానాలు అయితే బెంగాల్ ప్రజల్లో చాలా క్లియర్గా కనబడింది. ఇంకో పక్క డైమండ్ హార్బర్కి సంబంధించి ఫాల్తా నియోజకవర్గంలో జహంగీర్ ఖాన్ తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి 2024లో కూడా అభిషేక్ బెనర్జీ ఇట్లాగే గెలిచాడు. సేమ్ ఫామ్లా ఈవీఎం మిషన్ మీద బీజేపీ లోగో సింబల్ కనపడకుండా టేప్ అంటించారు. అలాగే ఓటు వేయటానికి కూడా లేకుండా టేప్ అంటించారు. ఇవన్నీ కూడా ఎన్నికల సంఘం దృష్టికి వెళ్ళింది. ఎన్నికల సంఘం ఇప్పుడు దాని ప్రస్తుతానికి అంతా కూడా చూశాక మళ్ళీ రీపోలింగ్ ఏమన్నా ఆ బూతుల్లో ఏమన్నా మళ్ళీ రీపోలింగ్ జరగచ్చేమో మనం వేచి చూడాలి. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మొత్తం కలకత్తా లాంటి చోట వర్షం ఎదురుగాల్లో ఉన్నా కూడా ఓటర్స్ అందరూ కూడా బయటకు వచ్చారు. ఇప్పటి వరకు ముస్లిం ఓట్స్ ఎక్కువ ఉన్న నియోజకవర్గాల కన్నా కూడా హిందూ ఓట్స్ ఎక్కువ ఉన్న చోట పోలింగ్ బాగా జరుగుతుంది. ఒక క్లియర్ సినారీ అయితే కనబడుతోంది బెంగాల్లో. ఇస్కాన్ టెంపుల్కి సంబంధించిన మార్క్స్ వీళ్ళందరూ కూడా భజనలు చేసుకుంటూ బయటకు వచ్చి ఓటింగ్కి వెళ్ళటం, ఇదంతా కూడా ఎప్పుడు మనం చూడలేదు బెంగాల్లో ఎలక్షన్స్ సమయంలో. ముఖ్యంగా ఈసారి ఎన్నికల సంఘం, సెంట్రల్ ఫోర్సెస్ ఇవన్నీ కూడా వీళ్ళు ఇచ్చిన ధైర్యంతో షేక్ జహాన్ వీళ్ళ అకృత్యాలకి ఒక మహిళ బలైపోయింది. ఆవిడ కూడా పడవలో ఒంటరిగా వచ్చి ఆమె మళ్ళీ ఓటు హక్కు వినియోగించుకుందంటేనే ప్రతి మహిళ ఎట్లా వస్తున్నారు, ఇంకా చాలు మాకు టీఎంసీతో ఈసారి మమతను ఓడించాలి అన్నదైతే గట్టి కనబడుతోంది, ముఖ్యంగా మహిళా ఓటర్లు. నాకు తెలిసినంతవరకు అయితే సాఫ్రాన్ సునామీ బెంగాల్లో లోడ్ అవబోతోంది అనిపిస్తోంది. బీజేపీ విజయం ఖాయం ఖచ్చితం అనిపిస్తోంది. ఈ ఓటర్స్ మైండ్ సెట్ ఫేజ్ 2 పోలింగ్ జరుగుతున్న ప్రాసెస్ ప్రకారం చూసుకుంటే మనం మళ్ళీ సాయంత్రం ఒకసారి ఎగ్జిట్ పోల్తో కలుస్తాను. ప్రస్తుతానికైతే నా అంచనా ప్రకారం బీజేపీకి లేదా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు బాగా పోలవుతున్నాయన్నది ఒక అంచనా. థ్యాంక్ యూ.